వెల్కమ్ టు మీట్ న్యూస్. నేను ప్రసాద్. మండలిలో తీన్మార్ మల్లన్న ఉగ్ర రూపం. 56% ఉన్న బీసీలకి ఇప్పటివరకు కులగణన ప్రకారంగా ఇంతవరకు లెక్కలు లేవు. ఈ రాష్ట్రంలో గాడిదలకు, పందులకు, కుక్కలకు, నక్కలకు ఓ లెక్కుంది. బీసీలకు మాత్రం లెక్క లేదు. ప్రభుత్వాలు మారుతున్నా కూడా ఇంతవరకు ఒక కులగణన అనేది ఒక లెక్క ప్రకారం లెక్కలు మాత్రం తేల్చని ఈ ప్రభుత్వాలు. ఒక ఎమ్మెల్సీకి అడుగుతున్నాను, స్పీకర్ గారు, ఎందుకు మా బీసీల లెక్కలు తేల్చారు? ఇంకా ఎన్ని రోజులు మేము అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 2000 గాడిదలు ఉన్నాయని ఒక లెక్క ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో 56.3% ఉన్న బీసీలకి లెక్కలు లేవు. ఎందుకు మేము ఇలాంటి సమావేశాల్లో ఎన్నో సమావేశాల్లో అడుగుతున్నా కూడా బీసీలకు లెక్కలు తేల్చట్లేదు అని తీన్మార్ మల్లన్న ఉగ్రరూపం దాల్చాడు. ఈ రోజు మండల సమావేశాలలో తీన్మార్ మల్లన్న ఒక ఎమ్మెల్సీగా స్పీకర్ ని అడిగాడు, అయ్యా నాకు లెక్కలు చెప్పండి, బీసీలు ఎన్ని తలకాయలు ఉన్నావో, ఎంతమంది ఉన్నావో, ఎంతమంది జనాభా ఉందో బీసీలకు లెక్కలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ఎందుకు లెక్కలు చెప్పట్లేదు? నాకు ఇయ్యడం ఇష్టం లేకపోతే పబ్లిక్ డొమైన్ లో పెట్టండి, అక్కడికి వెళ్ళి నేను లెక్కలు చూసుకుంటాను. ఆ లెక్కల ప్రకారంగా మేము ప్రభుత్వాలను అడుగుతాం, రాజకీయ నాయకులను అడుగుతాం, ప్రజలను అడుగుతాం, మాకు రావాల్సిన వాటా మేమే కొట్లాడి తీసుకుంటాము అని ఈరోజు తీన్మార్ మల్లన్న సభలో చెప్పుకొచ్చారు. ఆయన కూడా ఎలాంటి స్పందన రాలేదు. బీసీల లెక్కలు తేల్చాలని గత ప్రభుత్వాలని 10 ఏళ్ళు అడిగాం, వాళ్ళు కూడా తేల్చలేదు. బీసీల లెక్కలు తేల్చాలి, ఆ బీసీల లెక్కలు చెప్పాలి బీసీ నాయకులకు, బీసీలకు అన్నట్టుగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. ఎక్కడ కూడా లెక్కలు బయట పెట్టట్లేదు. ఎందుకు ఈ రోజు తీన్మార్ మల్లన్న దాదాపుగా ఇదే అంశం మీద సుదీర్ఘంగా చర్చ జరిగింది. స్పీకర్ స్పందించలేదు. రేపు భవిష్యత్తులో కూడా ఇంకా బీసీల లెక్కలు తేల్చకపోతే బీసీలు 56.3% ఉన్న బీసీల శాతానికి బీసీలకు ఏం సమాధానం చెప్తారో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు, పార్టీలు, నాయకులు. మొత్తానికి ఇదండి ఈ రోజు మండలి సమావేశంలో చాలా హాట్ టాపిక్ గా జరిగింది. చూస్తున్నాను మీట్ న్యూస్. నేను ప్రసాద్.